హలో బ్యూటిఫుల్ పీపుల్, ఈరోజు మనం ప్రాన్స్ బిర్యానీ విత్ చికెన్ కర్రీ ప్రిపేర్ చేసుకుందాం. సో బిర్యానీలోకి యాడ్ చేసుకోవడానికి ముందుగా ప్రాన్స్ కర్రీని ప్రిపేర్ చేసుకుందాం. ప్రాన్స్ కర్రీ చాలా ఈజీ. ఫస్ట్ గిన్నె పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఉల్లిపాయ పచ్చిమిర్చి బాగా వేయించుకుని తర్వాత కరివేపాకు వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇది వేగిన తర్వాత పసుపు వేసుకుని తర్వాత మనం ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టుకున్న రొయ్యలు వేసుకుని బాగా కలుపుకుని నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత కూరకు సరిపడా ఉప్పు కారం కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ గరం మసాలా ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. మసాలాలన్నీ బాగా కలిసేలాగా కలుపుకొని తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలి. ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయింది. ఇంకా కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. అంతేనండి, రెడీ అయిపోయింది. సర్వింగ్ బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకుందాం. ఇంకా ప్రాన్స్ బిర్యానీ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. కావాల్సిన ఇంగ్రీడియంట్స్: పుదీనా, కొత్తిమీర, టొమాటో, క్యారెట్, బిర్యానీ మసాలా, గరం మసాలా, పచ్చి బఠానీ, ఫ్రైడ్ ఆనియన్స్, ఇంకా బిర్యానీ స్పైసెస్. ఇంక ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. గిన్నె పెట్టుకుని 2 స్పూన్స్ ఆయిల్, 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత బిర్యానీ దినుసులు కూడా వేసేసుకోవాలి. ఇంకా అందులోనే పచ్చిమిర్చి, క్యారెట్, టమాటో కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇంకా ముందుగా నానబెట్టుకున్న పచ్చి బఠానీ ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. అందులోనే జీడిపప్పు, కరివేపాకు, పుదీనా, కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. అందులో 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ బిర్యానీ మసాలా యాడ్ చేసుకోవాలి. ఇంకా మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ప్రాన్స్ కర్రీని కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. మనం 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నాం కాబట్టి బిర్యానీ సరిగ్గా రావాలంటే 3.5 గ్లాసెస్ వాటర్ వేస్తే సరిపోతుంది. ఇంకా సాల్ట్ కూడా వేసుకుని కొంచెంసేపు మరగనివ్వాలి. ఇలా మరగడం స్టార్ట్ అయిన తర్వాత ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోవాలి. ఒకసారి తక్కువగా అనిపిస్తే కనుక సరిపడే సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇంకా మనం ముందుగా నానబెట్టుకుని ఉంచుకున్న 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ని యాడ్ చేసుకోవాలి. అంతా వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని కుక్కర్ పెట్టేసుకోవాలి. ఒక 3 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేసి పక్కన పెట్టుకుందాం. ఈలోపు మనం సింపుల్గా చికెన్ కర్రీ ప్రిపేర్ చేసుకుందాం. చికెన్ కర్రీ చేసుకోవడానికి ఫస్ట్గా గిన్నె పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్న తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇంకా బాగా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ కూడా వేసుకుని బాగా మగ్గేలాగా కలుపుకోవాలి. చికెన్ మగ్గిన తర్వాత ఒక 3 స్పూన్స్ ఆఫ్ కారం వేసుకోవాలి. మీరు కారం ఎక్కువ తినలేరు అనుకుంటే 2 స్పూన్స్ వేసుకున్నా సరిపోతుంది. తర్వాత సాల్ట్ కూడా యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత కరివేపాకు, తర్వాత 1 స్పూన్ గరం మసాలా, ఇంకా 1 స్పూన్ చికెన్ మసాలా కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత ఒక 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. కొంచెంసేపు మగ్గిన తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ ఇంకా కొత్తిమీర కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇంకా అంతేనండి, చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. ఒకసారి మన బిర్యానీ ఎలా వచ్చిందో కూడా చూసేద్దాం. చూసారు కదండి, చాలా బాగా వచ్చింది. ఓవర్ కుక్ అవ్వకుండా పర్ఫెక్ట్గా కుక్ అయింది. ఇంకా టేస్ట్ ఎలా ఉందో చూసేద్దాం. నిజంగా చాలా బాగా వచ్చిందండి. స్పైసీగా, టేస్టీగా రొయ్యల బిర్యానీ విత్ చికెన్ కర్రీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇలాంటి వీడియోస్ మరెన్నో చూడాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.